హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రన్నింగ్ ఆన్లైన్ టీవీ యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీనివాస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణ స్టేట్కి సంబంధించిన ఐసెట్ స్లాట్ బుకింగ్ ఏ విధంగా చేసుకోవాలి అండ్ అట్ ద సేమ్ టైం వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలనేది ఈ వీడియోలో నేను పాయింట్స్ అయితే స్టెప్స్ అయితే కవర్ చేయబోతున్నాను. కాబట్టి ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు చూసిన వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా ఫ్రెండ్స్, చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకన్ ఉంది, బెల్ ఐకన్లో ఆల్ పెట్టేసుకోండి. నేను చేసేటువంటి లేటెస్ట్ వీడియోస్ మీరు నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు ఎప్పటికప్పుడు. ఓకేనా? సో దీనికి సంబంధించిన లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. అక్కడ నుంచి అయితే ఈ పేజ్కి వచ్చేసేయండి. లేదంటే గూగుల్లో మీరు టీజీ ఐసెట్ అని కొట్టగానే ఈ పేజ్కి అయితే వచ్చేస్తారు. ఓకేనా? సో ఇక్కడ నోటిఫికేషన్ అయితే ఉంది కదా ఫ్రెండ్స్, లెఫ్ట్ సైడ్లో మనకు నోటిఫికేషన్ కనబడుతుంది. దాన్ని అయితే ఖచ్చితంగా సో ఫ్రెండ్స్ మీరు ఆ నోటిఫికేషన్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా మీకు ఓపెన్ అయిపోయింది కదా. ఇక్కడ మీకు స్లాట్ బుకింగ్ ఏ టైం నుంచి ఏ టైంలో ఉంది అనేది క్లియర్గా ఇక్కడ ఉంది. అండ్ వెబ్ ఆప్షన్స్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పెట్టుకోవాలని ఉంది. అండ్ ఇక్కడ వెబ్ ఆప్షన్స్ ఫ్రీజింగ్ ఎప్పుడు అవుతుంది అని ఉంది. మీకు సీట్ అలాట్మెంట్ ఎప్పటిదాకా ఉంది అనేది ఉంది. అండ్ ట్యూషన్ ఫీజు కూడా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మనం కట్టుకోవాలనేది ఫస్ట్ ఫేజ్లో క్లియర్గా ఉంది. ఓకే, తర్వాత ఫైనల్ ఫేజ్ కూడా ఇక్కడ డీటెయిల్గా మొత్తం ఉంది. ఒకసారి అయితే ఖచ్చితంగా చూసుకోండి. ఇదంతా క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతుంటే కనుక కొంచెం వీడియోనైతే లెంతీ అవుతుంది. ఓకేనా? సో ఈ హోమ్ పేజ్కి వచ్చేసి ఫస్ట్ మనం డబ్బులు అయితే కట్టాలి. బీసీ వాళ్ళకైతే 1200, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 600 అట్లా ప్రాసెసింగ్ ఫీజు ఉంది. ఈ హోమ్ పేజ్కి వచ్చేసి పే ప్రాసెసింగ్ ఫీజు అయితే దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇదిగోండి నెక్స్ట్ ఈ విధంగానైతే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబరు, ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ కనబడుతున్నటువంటి క్యాప్షా ఉంది కదా, ఈ 4 ఇవన్నీ ఇక్కడ ఎంట్రీ చేసేసి పే ఫీజ్ ఆన్లైన్ అని కనబడుతుంది కదా కింద బ్లూ కలర్లో, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే నెక్స్ట్ మనకు ఇదిగోండి ఈ విధంగా వస్తుంది. ఓకేనా? ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అయితే మనం ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. డిఫాల్ట్గా మన డీటెయిల్స్ అయినా కాదా అనేది ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఓకేనా? సో ఇక్కడ క్యాండిడేట్ క్యాస్ట్ నెంబర్ అడుగుతుంది, ఇక్కడ ఇన్కమ్ నెంబర్ అడుగుతుంది, క్యాండిడేట్ ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది, మొబైల్ నెంబర్ అడుగుతుంది, ఇక్కడ ఈమెయిల్ ఐడి అడుగుతుంది. ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్ సంబంధించింది డీటెయిల్స్ అడుగుతుంది అనమాట అక్కడ. ఓకే, అడిగితే నెక్స్ట్ క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీ క్యాస్ట్ డీటెయిల్స్, ఇన్కమ్ డీటెయిల్స్ అనేది ఇక్కడ అక్కడ కరెక్ట్గా ఎంట్రీ చేస్తే మీ డీటెయిల్స్ అయితే ఇక్కడ కనబడతాయి. ఇక్కడ చెక్ బాక్స్ కనబడుతుంది కదా, ఈ బాక్స్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ ఆరెంజ్ కలర్ కనబడుతుంది కదా బిల్ డెస్క్ అని, పే ఫీజ్ ఆన్లైన్, దాని మీద క్లిక్ చేసేసేయండి. ఓకే, తర్వాత మీరు పేమెంట్ సెక్షన్కి వెళ్తుంది. ఇంకా నెట్ బ్యాంకింగ్ ద్వారా క్రెడిట్ కార్డా డెబిట్ కార్డా అనేది మీరు చూస్ చేసేసుకొని అమౌంట్ అయితే మీరు 600 అయితే కట్టేసినాక మీకు ఇక్కడ సక్సెస్ఫుల్ అని ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. మీరు ఈ బాక్స్ మీద అయితే అంటే ఇక్కడ ప్రాసెస్ టు స్లాట్ బుకింగ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కనబడుతుంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసేసేయండి. మనకు స్లాట్ బుకింగ్కి తీసుకెళ్తుంది, ఈ పేజ్కి అయితే వచ్చేస్తుంది. ఓకేనా? మళ్ళీ సేమ్ ఇక్కడ ఇందాక ఎంట్రీ చేసినట్టుగా హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, క్యాప్షన్ ఇక్కడ ఎంట్రీ చేసేసి ఇక్కడ బ్లూ కలర్లో షో అవైలబుల్ స్లాట్స్ అని కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. మనకు ఏది సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఏదైతే సెంటర్ పెట్టుకుంటామో అక్కడికి వెళ్ళాలంటే సర్టిఫికేట్ ఏదైతే ఒక పేపర్ వస్తుంది, ఆ పేపర్ కనుక రావాలంటే సేమ్ ఇదే పేజ్కి వచ్చేసి ఇక్కడ సేమ్ దీని మీద క్లిక్ చేసిందంటే ప్రింట్ స్లాట్ బుకింగ్ రిసిప్ట్ మీద క్లిక్ చేసారంటే మీకు అదే పేజ్కి అంటే ప్రింట్అవుట్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మనకు షో అవైలబుల్ స్లాట్స్ అనగానే ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ మీకు ఇక్కడ ఇందులో టైప్లో ఆల్ పెట్టేసుకోండి. ఏదైతే సెంటర్ ఉంటుందో దీని మీద క్లిక్ చేసేసి ఇక్కడ క్లిక్ చేస్తే మీకు అవైలబిలిటీ ఏదైతే దగ్గర సెంటర్స్ ఉన్నాయో చూజ్ చేసేసుకోండి. అండ్ మధ్యలో అంటే తర్వాత ఈ ఏదైతే డేట్లో మీరు సర్టిఫికేట్ స్లాట్ బుకింగ్ చేసుకుందాం అనుకుంటారు డేట్స్ ఫిక్స్ చేసేసుకోండి. ఇక్కడ కింద అవైలబిలిటీ టైమ్స్ అయితే మీకు ఇక్కడ కనబడుతుంటాయి. ఇందులోకి వెళ్ళి ఏదైనా ఒక టైమింగ్ అయితే మీరు చూజ్ చేసుకోండి. ఓకే, ఏదైతే మీకు పాసిబిలిటీ ఉంటుందో టైమింగ్ అయితే చూజ్ చేసేసుకోండి. కింద మొత్తం కూడా మీకు ఇదిగోండి ఈ విధంగా కనబడుతుంటాయి, డీటెయిల్స్ అన్నీ కూడా ఈ విధంగా కనబడుతూ ఉంటాయి. ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. అండ్ ఓకే అయితే ఎస్ మీద క్లిక్ చేసేసేయండి. నెక్స్ట్ పేజ్ ఇదిగోండి ఈ విధంగా వస్తుంది. స్లాట్ ఈజ్ బుక్డ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ SMS టు మొబైల్ నెంబర్ అని కూడా మనకి ఈ విధంగా ఒక గ్రీన్ కలర్లో కంప్లీట్ అవుతుంది. ఓకేనా? సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలి అంటే సేమ్ ఇదే హోమ్ పేజ్కి వచ్చేసేయండి. ఇది హోమ్ పేజ్కి వచ్చేసినాక ఇక్కడ మనకు ఇదిగోండి ఇక్కడ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఫస్ట్ పేమెంట్ కట్టేసినాము, అక్కడికి వెళ్ళేసాము సెంటర్కి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది, రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఓకేనా? సో రిజిస్ట్రేషన్ చేసుకుంటే మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఒకటి అడుగుతుంది. ఏది హాల్ టికెట్లో ఉంది కదా, అంటే రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చింది కదా,
అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, మీకు ఎప్పుడైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకున్నామో మనకు ఒక నెంబర్ అయితే వాళ్ళు ఇస్తారు. అది ఎప్పుడు ఎక్కడ ఎంట్రీ చేయాలనేది నేను ఈ వీడియోలో చెప్తాను చూడండి. అందుకే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని స్టార్ట్ నుంచి ఎండింగ్ వరకు చూడమన్నది అందుకే. ఓకేనా? సో ఫస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే అయిపోయిన తర్వాత రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ మీరు ఎంట్రీ చేయండి. ఇందాక ఎంట్రీ చేసినట్టు హాల్ టికెట్ నెంబరు, ఎంత ర్యాంక్ వచ్చింది, ఆ డేట్ ఆఫ్ బర్త్ ఎంట్రీ చేసేసి ఇక్కడ జనరేట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయండి. మనం ఒక పాస్వర్డ్ అయితే స్ట్రాంగ్ పాస్వర్డ్ చూజ్ చేసుకోవాలి. ఇదిగోండి ఈ పేజ్ ఈ విధంగా వస్తుంది. మన డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఓకే ఉన్నాయని ఒక్కసారి అయితే చూజ్ చేసుకోండి. అంటే చూసుకోండి. చూసుకున్న తర్వాత ఇక్కడ ఒక పాస్వర్డ్ అనుకోండి. ఆ పాస్వర్డ్ ఏదేమో మళ్ళీ సేమ్ కింద ఎంట్రీ చేయండి. ఆ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఎంట్రీ చేసేసి సేవ్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయండి. ఒక పాస్వర్డ్ అయితే మనకు జనరేట్ అయిపోతుంది. మళ్ళీ సేమ్ హోమ్ పేజ్కి రావాలి. హోమ్ పేజ్కి వచ్చేసినాక ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అని కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేసేయండి. ఇక్కడ లాగౌట్ అని కనబడుతుంది ఫస్ట్. ఇక లాగౌట్ మీద ఫస్ట్ చేయాలన్నమాట. ఓకేనా? ఇక్కడ SMS టు మొబైల్ నెంబర్ అని కూడా కనబడుతుంది ఆఫ్ కోర్స్. ఓకే. సో ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ మీద క్లిక్ చేస్తే కనుక మనకు నెక్స్ట్ పేజ్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ లాగిన్ ఐడి నెంబర్ అని అడుగుతుంది కదా, ఈ లాగిన్ ఐడి నెంబర్ అనేది మన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయినాక వాళ్ళు ఇస్తారు. లేదంటే మన మొబైల్ నెంబర్ కూడా వస్తుంది. ఆ ఐడి నెంబర్ అక్కడ ఎంట్రీ చేయండి. సేమ్ హాల్ టికెట్ నెంబర్ ఎంట్రీ చేయండి. ఐసెట్ది పాస్వర్డ్ ఇందాక సెట్ చేసుకున్నాం కదా, అది ఎంట్రీ చేసేయండి. డేట్ ఆఫ్ బర్త్ ఎంట్రీ చేసేయండి. క్యాప్షన్ ఇక్కడ ఎంట్రీ చేసేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. మనకు నెక్స్ట్ పేజ్ ఇదిగోండి ఈ విధంగా వస్తుంది. ఇందులో కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ మొబైల్ నెంబర్కి ఒకటి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని అక్కడ ఎంట్రీ చేసేసి ఇక్కడ ఎంట్రీ చేసేసి అగ్రి మీద క్లిక్ చేసేసి ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ వెబ్ ఆప్షన్స్ ఫర్ ఎంట్రీ అని కనబడుతుంది. దాని మీద క్లిక్ చేయాలి. ఒకవేళ SMS రాకుంటే కనుక కింద రీసెంట్ ఓటీపీ అని కనబడుతుంది, దాని మీద క్లిక్ చేయండి. ఓకేనా? సో మొత్తానికైతే మనము వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి ఇప్పుడు రెడీగా ఉన్నాము. ఏ డిస్టిక్లో మీరు కాలేజీలో జాయిన్ అవుదాం అనుకుంటారు అనేది ఇక్కడ ఫస్టే చూజ్ చేసేసుకోవాలి. ఓకేనా? ఇక్కడ ఏ డిస్టిక్లో చూజ్ చేసుకుంటారని అంటే మీరు చదవాలని ఇంట్రెస్ట్ ఉందో ఫస్టే చూజ్ చేసుకోవాలి. లేకపోతే అయ్యో కాలేజీ కనబడతలేను, నేను ఇక్కడ కర్మా డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్న హైదరాబాద్లో కనబడాలంటే కాలేజ్ కనబడది. హైదరాబాద్ కాలేజ్ చూజ్ చేసుకుంటేనే అంటే డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుంటేనే హైదరాబాద్లో కాలేజీలు అనేది మీకు డిస్ప్లే అవుతాయి. ఓకేనా? సో ఇట్లా చూజ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అనగానే మీకు లాగిన్ అయితే ఈ విధంగా అయిపోతుంది కంప్లీట్గా. ఓకేనా? సో ఇక్కడ MBAనా MCA అనేది మీకు ఇక్కడ కంప్లీట్గా కనబడుతూ ఉంటుంది. ఇక్కడ కాలేజీలో అయితే షార్ట్ కట్స్ ఉంటాయి. ఓకే. సో ఈ కాలేజ్ ఈ కార్నర్ మీద ఇట్లా క్లిక్ చేయగానే మీకు కాలేజ్ డీటెయిల్స్ అయితే ఫుల్గా కనబడతాయి. ఇక్కడ షార్ట్ కట్స్ అయితే ప్రజెంట్ ఇక్కడ కనబడుతున్నాయి కదా, కాకపోతే అక్కడ వచ్చేసి మీకు ఫుల్గా దాని మీద క్లిక్ చేస్తే కనబడుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో ఇక్కడ దానికంటే ముందు మీ డీటెయిల్స్ అవునా కదా అనేది ఒకసారి అయితే క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఈ కాలేజ్ నచ్చింది అనుకుందాం MBAలో ఇక్కడ 1. సో నెక్స్ట్ ఈ కాలేజ్ నచ్చింది హైదరాబాద్ నెంబర్ 2. ఓకేనా? సో కిందికి స్క్రోల్ చేసుకుంటే మళ్ళీ ఇక్కడ వచ్చేస్తే ఇక్కడ MCA కూడా ఉన్నది. సో నేను MCA ఒకవేళ MCA వాళ్ళు చేద్దాం అనుకుంటే MBA వాళ్ళైతే MBA, MCA వాళ్ళైతే MCA. సో కొందరు MCA వాళ్ళైతే నెంబర్ 1 కాలేజు, నెంబర్ 2 ఇట్లా ప్రియారిటీ అనేది మీరు ఇచ్చుకోవాల్సి వస్తుంది. ఓకే. సో మధ్యలో మీరు ఇవన్నీ ఎగిరిపోతాయి అని అనుకుంటే కనుక అంటే ఖచ్చితంగా ఎగిరిపోతే లేట్ చేయొద్దు, టకటక పెట్టేసుకోవాలి. ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ ఎంట్రీ చేసేసి మీకు సేవ్ ఆప్షన్స్ అయితే వెంటనే చేస్తూ ఉండాలి. ప్రతి 3 మినిట్స్కి ఒకసారి 5 మినిట్స్కి ఒకసారి వెంటనే చేస్తూ ఉండాలి. అంత అయిపోయాక మళ్ళీ సేమ్ ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ ఎంట్రీ చేసేసి మీకు ఇక్కడ లాగౌట్ అని కనబడుతుంది కదా, లాగౌట్ మీద క్లిక్ చేసేటప్పుడు కూడా మళ్ళీ సేవ్ అండ్ లాగౌట్ అని అడుగుతుంది. ఖచ్చితంగా హాల్ టికెట్ నెంబర్ ఎంట్రీ చేసేసి సేవ్ అండ్ లాగౌట్ మీద క్లిక్ చేయాలి. ఇంత ఫ్రెండ్స్ చాలా ఈజీ. దీనికంటే ముఖ్యం ఏంటంటే మనకు ఏ డిస్టిక్లో చదువుతున్నాం అనేది ఇంపార్టెంట్. ఆ డిస్టిక్లకు మాత్రమే మీకు ఇక్కడ షో చేస్తాయి అన్నమాట కాలేజీలన్నీ. ఓకేనా? సో వెబ్ ఆప్షన్స్ మీరు సేవ్ చేస్తే కనుక ఇదిగోండి ఈ విధంగా వస్తాయి అన్నమాట. అక్కడ హాల్ టికెట్ నెంబర్ ఎంట్రీ చేసేసి సేవ్ అంటే లాస్ట్ సేవ్డ్ ఆప్షన్స్ అనుకుంటే ఈ విధంగా కనబడతాయి. ఇక్కడ ప్రింట్ ఆప్షన్ అయితే మనకి ఈజీ కనబడతాయి. ప్రింట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇది మనకు ఐసెట్కి సంబంధించిన మన తెలంగాణ స్టేట్కి సంబంధించిన ఐసెట్ స్లాట్ బుకింగ్ ఏ విధంగా చేసుకోవాలి అండ్ వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా చేసుకోవాలి అనేది కొట్టే తెచ్చి అనేది 3 పద్ధతులు అనేది మనం ఈజీగా చెప్పుకోవడం అయితే జరిగింది. సో దానికంటే ముందు ఖచ్చితంగా ఈ ఫేజ్ 1 ఎప్పుడుంది, దీని ఇది ఫ్రీజింగ్ ఆప్షన్ ఎప్పుడుంది, సీట్ అలాట్మెంట్ ఎప్పుడుంది అనేది క్లియర్గా ఇక్కడ నోటిఫికేషన్ అయితే కనబడుతుంది. చదువుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోవద్దు ఫ్రెండ్స్. మీరు చూసిన వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్ మన ఫాలో కండి. థ్యాంక్ యూ వెరీ మచ్.